హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. వైసీపీ అధినేత జగన్ తక్షణం చేయాల్సిందేంటి? అధికారం పోయిందనే బాధ నుంచి దాదాపు బయటపడినా ఇంకా తమ వైపే ప్రజలు ఉన్నారని ఆయన చెబుతూ వస్తున్నారు. ఇంకా ఆభ్రమలోనే ఉన్నారు జగన్. ఆయనకు 40% మంది ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారు. దీనిని ఎవరూ కాదనరు. అలాగని ఇది స్థిరంగా ఉంటుందని ఆయన భావిస్తే పొరపాటే అని చెప్పాలి. ఎందుకంటే నాణ్యానికి రెండో వైపు నుంచి జగన్పై జరుగుతున్న దాడి గురించి అలాగే ఆ విషయాన్ని ఆయన గుర్తించలేకపోతున్నారు. జగన్ పాలన అయినా ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోయినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఆయన చచ్చిన పామే అయినా ఏపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆయనను వదిలిపెట్టడం లేదనే చెప్పాలి. మరింత డ్యామేజ్ చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 5 ఏళ్ల పాలనలోని లోపాలను ఎండగట్టేందుకు ప్రాధాన్యం ఇస్తోంది కూటమి ప్రభుత్వం. అక్రమాలు జరిగాయంటూ తవ్వి తీసేందుకు కూడా రెడీ అయింది. ఇది ఎన్నికల కంటే కూడా జగన్కు ఇప్పుడు పెద్ద సవాలనే చెప్పాలి. ఓడిపోయిన పార్టీ, అధికారం కోల్పోయిన పార్టీ అన్న ఆలోచన ఆయనకు ఉంటుంది. కానీ ప్రత్యర్థులకు మాత్రం ఉండదు. ఇదే రాజకీయం. దీనికే పదును పెంచుతోంది అధికార పార్టీ కూటమి. పవన్ నుంచి చంద్రబాబు వరకు, మంత్రుల నుంచి నాయకుల వరకు కూడా జగన్ పాలనలోని లోపాలనే వెలుగు తీసేందుకు అలాగే అక్రమాలు చేశారంటూ రోజుకో రూపంలో ఎండగడుతున్నారు. తద్వారా ఇప్పటి వరకు జగన్కు ఉన్న సింపతి రాజకీయాలు మరింత దూరమయ్యే అవకాశం కూడా ఉంది. ఇదే సమయంలో సొంత సోదరి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా ప్రత్యర్థి అన్న విషయాన్ని జగన్ మర్చిపోకూడదు. పార్టీ పుంజుకోవాలంటే వైసీపీని మరింత చిత్తు చేయాలన్న వ్యూహంతోనే షర్మిల అడుగులు వేస్తున్నారు. దీనిని పసిగట్టకపోవడంతోనే కీలక 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభావం పడి వైసీపీ సెకండ్ ప్లేస్లోకి వెళ్లిపోయింది. అంతేకాదు కాంగ్రెస్ ప్రభావం సీమలో కూడా ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో తాము గెలుస్తామని జగన్ చెబుతున్న జగన్ను చూసి నవ్వుకునే పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ దాడికి వెనువెంటనే సమాధానం చెప్పాలి. జగన్ సర్కారు అంటే దోపిడీ సర్కారు అనే భావన పెరుగుతున్న దరిమిలా దీనిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయాలి. లేకపోతే మరింత ప్రమాదం పొంచి ఉందనే ఖాయమంటున్నారు పరిశీలకులు.